ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెరుగుతున్నాయన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. బీహార్లో జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోందన్నారు. నవాడా జిల్లాలో దళితుల ఇండ్లకు నిప్పు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు ఎల్ఓపీ నేత రాహుల్. జమిలీ ఎన్నికలో ఆచరణ సాధ్యం కావన్నారు ఇండియా కూటమి నేతలు. బెంగాల్లో వరదలకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు సీఎం మమతా బెనర్జీ. దేశంలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెరిగాయన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. బీహార్లోని నవాడా జిల్లాలో దళితుల ఇండ్లకు దుండగులు నిప్పు పెట్టడాన్ని ఖండించారు. బీహార్లో శాంతి భద్రతలు రక్షించడంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. బీజేపీ పాలనలో దళితులపై వివక్ష కొనసాగుతుందన్నారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. సీఎం నితీష్ కుమార్ కు ప్రజల సమస్యలు పట్టవంటూ ట్వీట్ చేశారు. ఖర్గే లేఖపై బీజేపీ చీఫ్ నడ్డా కామెంట్లను తీవ్రంగా తప్పుబట్టారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. లోక్సభ విపక్ష నేత రాహుల్ లైఫ్ ను బీజేపీ ప్రమాదంలోకి నెడుతోందన్నారు. నడ్డా వ్యాఖ్యలు పూర్తి అర్ధరహితంగా చిన్నపిల్లల చేష్టల్లా ఉన్నాయన్నారు. జమిలీ ఎన్నికలు ఆచరణ సాధ్యం కాని అంశమన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కాంగ్రెస్ నేత కమల్నాథ్. జమిలీ ఎన్నికలు జరిగాక అసెంబ్లీ రద్దయితే ఏం చేస్తారని ప్రశ్నించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రజలను గందరగోళానికి గురిచేసే నిర్ణయమన్నారు. भारतीय जनता पार्टी और मोदी जी के पास कुछ बचा नहीं है। केवल राहुल जी की झूठी आलोचना, झूठ बोलना, यही अब बचा है। देखिए ये कितना प्रैक्टिकल है। आज किसी सरकार का नो कॉन्फिडेंस मोशन आ जाए और भंग करनी पड़े तो क्या करेंगे? तो ये इम्प्रैक्टिकल बात है। मोदी जी का एक और ये खिलौना है सबको उलझाने के लिए। జమిలీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రాంతీయ పార్టీలను బలహీనం చేసే కుట్ర చేస్తుందన్నారు. The Congress party doesn't believe in this one nation, one election. Practically it is not possible. Just I was speaking to some of my Tamil Nadu friends. Still 2 years elections will be there. What they can do? Some will have 3 elections in the mid-time. So it is very difficult. They want to ease out all the state parties. They only feel that only national parties should survive. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి గెలుపు ఖాయమన్నారు ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్లో కూటమి విజయంపై పాకిస్తాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. పాకిస్తాన్ నేతలు ఆ దేశాంతర్గత విషయాలపై దృష్టి పెడితే మంచిదన్నారు. लेकिन पिछले 5-6 साल जो जम्मू कश्मीर के पूरी तरह से जाया हुए हैं, जो जम्मू में नए सिरे से आतंकवाद देखने को मिल रहा है, जो यहाँ लोगों की नाराजगी है और खासकर जो कल जनूबी कश्मीर में लोगों ने नेशनल कॉन्फ्रेंस के हक में वोट डाले, उससे कोई इनकार नहीं कर सकता. బీహార్లో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. నవాడా ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో పదే పదే దళిత గిరిజనులపై దాడులు జరుగుతున్నాయన్నారు. इसको लेकर के साफ पता चल रहा है कि ये डबल इंजन की सरकार में लगातार जो है इस तरह के काम हो रहे हैं. दिल्ली से लेकर के बिहार तक तो उन्हीं की सरकार है. जिन लोगों ने आग लगाई जाओ पकड़ो, जेल में डालो, क्या दिक्कत है? लेकिन बिना तथ्यों के जानकारी के कुछ भी नहीं बोलना चाहिए. పశ్చిమ బెంగాల్లో వరదలకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రాష్ట్రానికి ఎలాంటి హెచ్చరికలు లేకుండా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నుంచి భారీగా నీటిని విడుదల చేశారన్నారు. We have so many infrastructure and system, but I cannot tolerate, people cannot tolerate more than 5 lakh cubic water what has been released from DBC and other area. The capacity of DBC dam, it came down 36% only. So far my knowledge is concerned, from 100% to, because definitely the negligence from central government, no dredging, no desiltation, years to years. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాలను జోరుగా ప్రచారం చేస్తోంది కాంగ్రెస్. 2 రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.